నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎక్కలే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన రిక్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అనేది రిలీజ్ చేశారండి. ఓకేనా, ఇంక్రీజింగ్ మినిమం పెన్షన్ అని చెప్పేసి. ఓకే, చాలామంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. అట్లాగే చాలామంది స్టాక్ హోల్డర్స్ కానివ్వండి, లేకపోతే ట్రేడ్ యూనియన్స్ కానివ్వండి, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, చాలామంది దీని మీద చాలా రిప్రజెంటేషన్స్ చేశారన్నమాట. చాలామంది దీని మీద పోరాటం కూడా చేశారు. ఓకేనా, అయితే ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ మినిమం పెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఏం చేశారు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే మనకేంటంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి చెందిన ఈ యొక్క సుశ్రీ శోభా కరంద్లాజే గారు లిఖితపూర్వకంగా రాజ్యసభలో ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన సమాధానం అయితే ఇచ్చారన్నమాట. ఓకే, లెక్క ప్రకారం ఏంటంటే మనకి మన యొక్క ఎంప్లాయరు 8.33% సహకారం అనేది మనకి ఏంటంటే మన ఈపీఎఫ్ వేజ్లో వేస్తూ ఉంటారు కదా. ఓకేనా, పెన్షన్లో వేస్తూ ఉంటారు 8.33%. చాలామంది తెలిసిందే ఈ విషయం. ఓకేనా, అది కూడా ఏంటంటే మనకి మన ఈపీఎఫ్ వేజ్ ఏదైతే ఉందో ఈ 15,000 మనకి 15,000 లోపే ఉంటుంది, 15,000 లేదా అంత లోపే ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి 8.33% అనేది మన పెన్షన్ షేర్లో సహకారం జరుగుతుంటుంది అనమాట, కాంట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది చాలామంది తెలిసిందే, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి రెగ్యులర్గా ఈ విషయం తెలుసు. అయితే ఇప్పుడు మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఓకేనా, వీళ్ళు ఈ యొక్క బడ్జెటరీ సపోర్ట్ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఓకేనా, కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళ నుంచే మనకి గవర్నమెంట్ నుంచే ఈ యొక్క బడ్జెటరీ సపోర్ట్ కింద 1.16% వేజ్ అనేది ఇది అమౌంట్ ఆఫ్ ఈ 15,000లో 1.16% అనేది వీళ్ళు అడిషనల్గా యాడ్ చేస్తామన్నట్లయితే చెప్తున్నారు అనమాట. ఈ బడ్జెటరీ సపోర్ట్ కింద మన పెన్షన్ షేర్లో, పెన్షన్ కాంట్రిబ్యూషన్లో అధికంగా వేస్తున్నట్లయితే చెప్తున్నారు. ఓకేనా, అయితే ఇది ఏ ప్రాతిపదికన వేస్తున్నారు ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో చెప్తాను. మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఇది అందుబాటులోకి వస్తున్నట్లయితే చెప్తున్నారు. ఓకేనా, వచ్చిన తర్వాత పాస్బుక్లో ఏ విధంగా యాడ్ అవుతుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, దీని ద్వారా ఈ యొక్క 1.16% మనకి వేజ్ పెరగడం వల్ల ఏంటంటే ఈ 15,000లో, ఓకేనా, దీనివల్ల మనకి ఫ్యూచర్లో మినిమం పెన్షన్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ 15 వేజ్లో 1.16% అంటే మనకు నియరెస్ట్గా 175 రూపీస్ అనేది మన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లో మన ఈపీఎఫ్ సహకారంలో అయితే పడుతుందన్నమాట. ఓకేనా, చూద్దాము ఏ విధంగా ఇది ఏ ప్రాతిపదికన వెళ్తుంది ఏంటి, ఎట్లా వేస్తారు ఏంటి అనేది ఫ్యూచర్లో మీకు ఒక వీడియో క్లియర్గా చేసి చూపిస్తాను అనమాట పాస్బుక్లో. ఫైనల్గా ఏంటంటే మనకి సుశ్రీ శోభా కరంద్లాజే గారు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇచ్చారన్నమాట. 1.16% ఈ 15 వేజ్లో అడిషనల్గా బడ్జెటరీ సపోర్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్నట్టయితే చెప్తున్నారు. ఓకే, ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఓకేనండి, చూశారు కదా. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.